హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి లాల్ సలాం అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక నాకు మోటివేషన్గా ఉంటుందని చాలాసార్లు చెప్పాను. ప్లీజ్ రిక్వెస్ట్ చేశాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ చేశాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం ట్రైలర్లోకి అయితే వెళ్దాం అనమాట. ట్రైలర్ వచ్చేసి ఇస్ అ డీసెంట్, కొంచెం వైలెన్స్ అనే నాకైతే అనిపించింది అనమాట. అంటే డీసెంట్ ఉంది, కొంచెం వైలెన్స్ ఉందన్నమాట. ఇది ఎట్లుందంటే ట్రైలర్ రెండు ఊళ్ళ మధ్య జాతర తేరు ఉంటుంది కదా, ఆ తేరు గురించి ఏదో ఒక ఇష్యూ అవుతుంటుంది అనమాట. ఏమంటారంటే కన్నా ఇంకా రేపు ఇంకా మళ్ళీ వచ్చే జాతర నుంచి మీ తేరు మాకేం అవసరం లేదు అనేసి అయితే అంటాడు. అయిపోక ఎవరో ఉంటారనమాట, అవతల మనిషి ఈయనని కాలుతుంది అంటారనమాట. అది అసలుకి ఆ రెండు ఊళ్ళ మధ్య ఎందుకు ఆ జాతర అప్పుడే ఆ తేరు ఇష్యూ ఎందుకు వస్తుందో అనేది నాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. ఇందులో హీరో వచ్చేసి అయితే కానీ మనకు మట్టి కుస్తీలో ఉన్నాడు కదండి, ఆయన పేరు నాకు అంతగా తెలియదు అనమాట. ఆయనే అనమాట ఇందులో ఉన్నాడు అనమాట. ఇంకొక హీరోయిన్ వచ్చేసి మనకి అది ఉంది కదా మ్యాడ్ మూవీలో ఒక హీరోయిన్, 3 హీరోయిన్స్ ఉంటారు కదా, అందులో నుంచి ఒక హీరోయిన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అది హీరోయిన్ అంత చూపించలేదు, జస్ట్ ఒక సింగిల్ షాట్ అయితే చూపించారనమాట. హీరోది కూడా అంటే తను ఏమి వినుకోకుండా, వాళ్ళ అమ్మ మాట వినుకోకుండా ఊరి మీద పడి విడిగా తిరగడము, కొట్టడము, తాగడము అలా ఉండేవాడు అని అనిపించింది నాకైతే కదా. అంటే ఏ రెస్పాన్సిబిలిటీ లేకోకుండా ఉన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కదా, దీంట్లో రజనీకాంత్ గారు అయితే ఉన్నారండి. చాలా డిఫరెంట్ లుక్తో అయితే ఉన్నారు, నాకు చాలా బాగా అనిపించింది. కానీ నాకు రజనీకాంత్ గారి వాయిస్ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ నాకు అంతా అనిపించలేదన్నమాట. ఆయనకి రెగ్యులర్గా చెప్పేవాళ్ళు చెప్పింటే కన్నా చాలా బాగుండిందేమో అని అయితే, ఇంకా బాగుండిందేమో అయితే అనిపించింది అనమాట. నాకు అదొక్కటే మిస్టేక్ అనిపించింది. ఆయన రజనీకాంత్ గారి వాయిస్ అదే డబ్బింగ్ ఆర్టిస్ట్ నాకు నచ్చలేదన్నమాట. ఇంకా వాయిస్ పక్కన అయితే రజనీకాంత్ పర్ఫార్మెన్స్ అయితే కానీ ఇది సూపర్ నైస్ అని ఆయన అయితే అనిపించింది అనమాట. మనకి రజనీకాంత్ గారు ఇందులో ముస్లిమ్స్గా కనిపించడం అయితే జరిగింది. ఆయన ఏంటంటే న్యాయం చెప్తుంటారు అనమాట. అంటే పెద్దగా ఉంటాడు కదా ఈ ఊర్లకు అన్నిటికీ, తప్పు చేసిన ఎవరు సరిదిద్దుతుంటారు కదా, అట్లా పెద్ద మనిషిలాగా అయితే ఉన్నట్టు మనకి అక్కడైతే కనిపిస్తారు. మరి ఆ కోర్టు విషయం కూడా అని ఏదో మాట్లాడుతున్నారు, మేబీ కోర్టులో జడ్జ్ అయి ఉండొచ్చేమో అని అయితే నాకు అనిపించింది అనమాట రజనీకాంత్. ఇంకా ఈ ట్రైలర్ ఎలా ఉందంటే కనుక జాతర చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ జరుగుతాయి అన్నమాట. జాతర ఎందుకు, కొందరు మంచి జాతర జరిగేది 2 రోజులే, ఆ 2 రోజుల కోసమే మేము బతుకుతండేది అని అయితే కొన్ని వర్డ్స్ అయితే వాడడం అయితే జరిగింది. ఇది డైలాగ్స్ ఈజ్ డీసెంట్ అనిపించింది, బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఓకే అనిపించింది. ఓన్లీ మోస్ట్ థింగ్ ఏదంటే కదా మనకి రజనీకాంత్ గారిదే పర్ఫార్మెన్స్ ఈజ్ నైస్ అనిపించింది. ఇంకా ఓవరాల్ ట్రైలర్ చూసుకుంటే కనుక మనం ఇంకా ఇందులో మన క్వశ్చన్స్కి అన్నీ తెలుసుకోవాలంటే కన్నా February 9th అయితే ఈ మూవీ వస్తుంది అనమాట, లాల్ సలాం అయితే కనుక. ఇంకా సినిమా చూసి రివ్యూ కూడా చెప్తాను. ఈ ట్రైలర్ ఏంటంటే కనుక ఈజ్ అ నైస్ గుడ్ అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా ఈ మూవీ వచ్చేసి February 9th అయితే రిలీజ్ అవుతుంది. సినిమా చూసి రివ్యూ కూడా చెప్తాను. ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో నాకు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అంతే, మీ నుంచి నేనేం ఆశించడం లేదనమాట. ఇంకా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా నేను నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.